నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదాని చేపట్టిన పవర్ ప్రాజెక్టు పనుల్ని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడు శివనాథ్ రెడ్డితో పాటు వారి అనుచరులు అడ్డుకోవడాన్ని మరిచిపోకనే ఇంకో చోట అదే కంపెనీపై దాడి లేకుంటే బెదిరింపు ఏదైనా అనుకోవచ్చు జరగడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది. అది కూడా బీజేపీ ఎమ్మెల్యే మంత్రి కూడా అయిన సత్యకుమార్ ప్రాతినిధ్యం వహించే చోట ఈ దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ధర్మవరం నియోజకవర్గం నుంచి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహించే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే 2 రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమరి మండల పరిధిలోని పెద్ద కోట్ల దాడితోట గ్రామాల మధ్య అదానీ హైడల్ పవర్ ప్రాజెక్టు పనులు జరుగుతాండాయి. అదానీ ఎంత శక్తిమంతుడో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ప్రధాని మోదీకి అదానీ అత్యంత సన్నిహితుడు. అలాంటి అదానీ కంపెనీకి చెందిన హైడల్ పవర్ ప్రాజెక్టు పనుల్ని 3 రోజుల కిందట బీజేపీ నాయకులు అడ్డుకున్నారని టీడీపీ అనుకూల మీడియాలో కథనం రావడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ఈ ప్రాజెక్టును 407 ఎకరాల్లో 3000 కోట్ల పెట్టుబడితో చేర్చండారని ఆ కథనంలో రాసినారు. ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద యంత్రాలతో కొండలను తవ్వి చుట్టూ మట్టి పోస్తాండారని తెలిసింది. అట్లనే కొండల్లో రాళ్లను పగలగొట్టి పిండి చేసి తోల్తాండారంట. ఈ పనులకు కంకర కూడా చాలా అవసరమంట. 1000 కోట్ల పనులు కావడంతో బెదిరిస్తే వస్తే ఆదాయమే తప్ప పోయేదేమీ లేదని బీజేపీ నాయకులు అట్లాగే కొందరు టీడీపీ నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చినారంట. దీంతో పనులు జరుగుతున్న ప్రాంతానికి వాళ్ళు వెళ్ళినారు. ఈ పనుల్ని అడ్డుకుంటా అంటే విషయమయ్యి ఆ మండలానికి చెందిన ఇంజనీర్లకు తెలిసింది. ఏమని బెదిరించినారంట? ఆ కంకరంతా మాకా నుంచే తోలుకోవాలని ఇంజనీర్ని బెదిరించినారంట. ముందు పనులన్నీ నిలిపేసి తమతో డీల్ సెటిల్ చేసుకోవాలనే డిమాండు ఆ కంపెనీ యొక్క ఇంజనీర్ల వద్ద చేసినారు. ఈ విషయం తెలుసుకున్న తాడిమర్రి టీడీపీ నాయకులు అరే మా మండలంలో మీకేం పని ఓయ్ అని బెదిరింపుదారులను అదరగొట్టినారంట. అసలు మిమ్మల్ని ఇక్కడికి పంపినోడు ఎవడని నిలదీసినట్టు తెలిసింది. బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడైనటువంటి సందిరెడ్డి శ్రీనివాసులు పేరు ఆ బెదిరింపుదారులు చెప్పినట్టు తెలిసింది. ఇట్లుంది కూటమిలోని కొందరు నాయకుల వ్యవహార తీరు. పైగా ఇది మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తాండే నియోజకవర్గం కావడం గమనార్హం. ఎట్లా అర్థం చేసుకోవాలో ఏం పాడో దీంట్లో సత్యకుమార్ పాత్ర ఉంటుందని అయితే ఎవరు అనుకోవడంలే. ఎందుకంటే సత్యకుమార్ ఇట్లాంటి ఏమీ ప్రోత్సహించడు, ఆయనకు ఆ అవసరం కూడా ఉండదు. మరి చర్యలు ఏముంటాయో చూద్దాం.